నకరికల మండలం చల్లగుండ్లలో సాగి శ్రీనివాసరావు మాట్లాడుతూ మా గ్రామంలో కొద్దిపాటి వర్షానికే డ్రైనేజీ లేక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని, రోడ్లపైకి నీరు నిల్వ ఉంటూ ముఖ్యంగా ఎస్సీ కాలనీకి వెళ్లాలంటే ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, గత 4 రోజుల నుంచి డ్రైనేజీలు సైడ్ కాల్వలు తీయటం జరుగుతుంది. ఇలాగని చల్లగుండ్ల గ్రామ ప్రజలకు ఇలాంటి ఇబ్బందులు ఏమన్నా ఉంటే మన సర్పంచ్ వెంకట్రావు దృష్టికి తీసుకుని రావాలని కోరారు. మన సత్తెనపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు దృష్టికి తీసుకువెళ్లి మన గ్రామాన్ని అభివృద్ధి చేయడంలో మేమెప్పుడు ముందుంటామని తెలిపారు. కార్యక్రమాన్ని సహకరించిన గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. హై స్కూల్ నుంచి ఎస్సీ కాలనీకి వెళ్ళే మెయిన్ రోడ్డు డ్రైనేజీ లేక ఈ వర్షాలకి వాటికి కూడా అస్తవ్యస్తంగా తయారైందండి. అది ముఖ్యంగా మరి ఇటు అక్కడి నుంచి కూడా ఈ సైడ్ డ్రైన్ లేకపోవటం, లో లెవెల్ ఉండటం వలన వర్షం పడినప్పుడల్లా నీళ్ళు ఆగిపోయి ప్రజలందరూ కూడా తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. సర్పంచ్ సహకారంతో ఈ రోడ్లు ముఖ్యంగా డ్రైనేజీను సైడ్ కాలువ తీయడం జరుగుతూ ఉంటుంది. అలానే ఎస్సీ కాలనీ కూడా సైడ్ కాలువ నుంచి పూడికి చేసే కార్యక్రమాలు జరుగుతుంది గత 4 రోజుల నుంచి కూడా. దీన్ని సహకరిస్తున్న గ్రామ ప్రజలందరికీ కూడా మా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇంకా గ్రామ ప్రజలు కూడా ఇంకేమైనా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా సర్పంచ్ దృష్టికి, వెంకట్రావు దృష్టికి తీసుకొస్తే ఎమ్మెల్యే గారికి చెప్పేసి ఎమ్మెల్యే గారి సహకారం తీసుకొని ఇంకా ఈ గ్రామంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి మేము ఇప్పుడు కూడా ముందుంటామని తెలియజేస్తున్నామండి. మా గ్రామ సర్పంచ్ గారు వెంకట్రావు గారు, అలానే మా గ్రామ పెద్ద అయినటువంటి సాగి శ్రీను గారు వాళ్ళ యొక్క సహకారంతో మరి ఎస్సీ కాలనీకి రావాలంటే ప్రజలు చాలా అవస్థకు గురవుతూ ఉన్నారు. వర్షం పడ్డప్పుడల్లా నీళ్లు అక్కడ ఇన్స్టాక్ అయిపోయి నడవడానికి ఇబ్బంది అవుతూ ఉంది. అలానే ఎస్సీ కాలనీలు కూడా కొన్ని సైడ్ డ్రైన్స్ ఊడిపోయి రోజు గొడవలు అవుతూ ఉన్నాయి. ఈ విషయాన్ని మేమందరం కూడా మరి పెద్దల దృష్టికి తీసుకెళ్ళినప్పుడు మరి ఎమ్మెల్యే గారి సహకారంతో, ఎంపీ గారి సహకారంతో మా గ్రామ పెద్దటువంటి సాగి పురుషరావు గారి యొక్క కుమారుడైనటువంటి సాగి శ్రీనివాసరావు గారు, అలానే మరి వెంకట్రావు గారు కలిసి ఈరోజు గత 4 రోజుల నుంచి గ్రామంలో సమస్యలను వారు పరిశీలన చేస్తూ మరి గ్రామంలో సైడ్ డ్రైన్స్ ఇవన్నీ కూడా వారు మరమ్మతులు చేయిస్తూ ఉన్నారు. అందుకు మరి గ్రామం తరఫున అందరం కూడా హృదయపూర్వక వారికి నమస్కారం తెలియపరుస్తున్నాము. మరి ఈ ప్రభుత్వంలో అనేకమైన పనులు చేస్తారని మేము ఆశిస్తూ ఉన్నాము. మరి మా కాలనీలో కూడా కొన్ని రోడ్లు ఉన్నాయి, అవి కూడా మరి చేయాలని మేము అడుగుతూ ఉన్నాము. అందుకు వచ్చి మరి సహకరిస్తున్నందుకు, మాకు పనులు చేస్తున్నందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము.